నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఈటల రాజేందర్ వర్సెస్ కాంగ్రెస్గా వారు కొనసాగుతుంది. అయితే ఎప్పటి నుంచో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ వీక్ అవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. గ్రాఫ్ పడిపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పెరుగుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పడిపోతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తోంది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ అవుతుంది అని. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడు ఎంపీ ఎన్నికల్లో కానీ, లేదంటే కనుక ఇక అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు సందర్భంగా కూడా కొంత సీట్లు బీజేపీకి పెరిగినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ డౌన్ఫాల్ తెలంగాణలో స్టార్ట్ అయిన సందర్భంగా వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ డ్రామాలు చేయటం మొదలుపెట్టింది. అంటే ఈ ఎగ్జిస్టింగ్ ఏదైతే వ్యాక్యూమ్ కనిపిస్తుందో తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్, ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ని బీజేపీ ఎక్కడ గ్రాప్ చేసుకుంటుందో అనే ఒక ఆందోళన బీఆర్ఎస్లో కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు ఏం చేస్తోంది, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ టైట్ ఫైట్ లాగా హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ మాటల యుద్ధం కూడా ఈటల రాజేందర్ మరీ ముఖ్యంగా ప్రజా సమస్యల మీద మాత్రమే టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సరే, ఇక ఏ భాష మాట్లాడారు అది ఈయన కానీ ఆయన కానీ భాష గురించి మనం ప్రస్తావించట్లేదు. కానీ స్ట్రైట్ ఫైట్ అయితే కొనసాగుతోంది ఈటల, అట్లాగే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లా కనిపిస్తుంది వారైతే మాత్రం. సో ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ బీజేపీ ఎదిగిపోతుందో అని ఒక ఆందోళన కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరి మీద ఆందోళన? ఈటల రాజేందర్ ఈ మధ్య కాలంలో ఎంపీగా ఉన్నటువంటి ఆయన కొంత బీజేపీ నుంచి కొంత హైలైట్ అవుతూ ఉన్నాడు. మరోవైపు హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో తెలంగాణలో, గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పేదల ఇల్లులు కూల్చుతున్నటువంటి ఘటనల నుంచి మొదలుకుంటే ఈటల రాజేందర్ ఆయనలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ తెర మీదకి వచ్చింది. ఈటల రాజేందర్లో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది. అప్పటి నుంచి మొదలు పెడితే కొంత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వైఫల్యాలు, సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలు, అది లగచర్ల విషయం కానీ అనేక అంశాల్లో ఈయన స్పష్టంగా క్లారిటీగా మాట్లాడినటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. అయితే దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఏం కుట్రలు చేస్తోందంటే ఈటల రాజేందర్కి, ఎంపీగా ఉన్నటువంటి ఈటలకి, రేవంత్ రెడ్డికి ఏదో ఒక బంధం ఉన్నట్టుగా చిత్రీకరిస్తోంది. వీళ్ళిద్దరి మధ్య ఒక బంధం, అంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వార్ కృత్రిమంగా సృష్టించబడినటువంటి పొలిటికల్ వార్గా చెప్తున్నారు. అది కొంత ప్రచారం సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తెలంగాణ సమాజంలోకి చేస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా అంటే 100% అబద్ధమే. ఎందుకు నిజమవుతుంది? ఒక బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి బీజేపీకి, బద్ధ శత్రువుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రెండు జాతీయ పార్టీలు, వీళ్ళు లోపాయకారి ఒప్పందం చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఎందుకు ఉంటుంది? అది మినిమం బేసిక్ కూడా ఆలోచన చేయకుండా ఇటువంటి రూమర్ స్ప్రెడ్ చేయటం, అంటే బట్టగాల్సి మీదేసే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అది రేవంత్ రెడ్డి అయినా ఈటలైనా. దీనికి వాళ్ళు చెప్తున్నటువంటి ఇదేంటంటే, అంటే దానికి బలం చేకూర్చే అంశాలుగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, గతంలో హుజూరాబాద్లో ఏదైతే ఆయన అక్కడ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా వీకెస్ట్ క్యాండిడేట్గా ఉన్నటువంటి బల్మూరు వెంకట్ని దింపారంటే ఆయనకు 3,000 వచ్చినాయి ఓట్లు. మరి ఇక్కడ బల్మూరు వెంకట్ని కావాలనే ఈటల గెలుపు కోసం రేవంత్ రెడ్డి దింపినట్టుగా తెలుస్తుంది అని వాళ్ళ ఆరోపణ. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఆరోపణ ఇప్పుడు కొత్తగా చెప్పే ఆరోపణ ఏం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. కానీ మరి ఇదే బల్మూరు వెంకట్ అసెంబ్లీ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా బీఆర్ఎస్ మీద కొట్లాడాడు, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నాడు. మరోవైపు ఇదే బల్మూరు వెంకట్ ఇప్పుడు అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఎమ్మెల్సీల్లో ఆయనకు కూడా ఎమ్మెల్సీగా స్థానం ఇచ్చింది. దీన్ని బట్టి వీక్ ఏంటి స్ట్రాంగ్ ఏంటి కాంగ్రెస్ పార్టీలో బల్మూరు వెంకట్ సత్తా ఏంటో అర్థమైంది. ఇక్కడ రెండో అంశం, నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో అంట మల్కాజ్గిరిలో ఈయన పోటీ చేస్తే అంట ఈయన కోసం వీకెస్ట్ క్యాండిడేట్గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని నించోబెట్టారంట. ఇది కూడా ఫేక్ ప్రచారం. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఈటల బలం ఎంత అంటే హుజూరాబాద్ ప్రజలు నడితే చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజలు నడితే చెప్తారు.
ఇప్పుడు తాజాగా ఎందుకో ఈయన మీద టార్గెట్ చేయాల్సి వచ్చింది, దాని వెనకాల కమామిష్ కథ ఏంటని చెప్పే ప్రయత్నం కూడా మీకు చేస్తా. దాని వెనకాల కూడా ప్రజా సమస్యల కోసమే ఈటల పోరాడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద అంత స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని కృత్రిమంగా ఒక పొలిటికల్ వార్ లాగా ఇద్దరి మధ్య ఒక బలమైనటువంటి బంధం ఉందని, గతంలో ఎన్నికల్లో ఇవన్నీ ముడిపెట్టి ఒక కృత్రిమ స్టోరీని, కుక్కడప్ స్టోరీని క్రియేట్ చేసి ప్రజల్లోకి ఒక దావానంలో ప్రాకించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక పంప్ చేస్తున్నారు, కొంత మీడియా పంప్ చేస్తోంది. అయితే ఈటల రాజేందర్ మీద ఎనదైనటువంటి అభిమానం హుజూరాబాద్ ప్రజలకు ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంటుంది. తాజాగా ఆయన ఎంపీ అయిన తర్వాత ఎప్పుడైనా నియోజకవర్గంకి వెళ్తే కూడా నేను ఒక సంఘటన మీకు చూపిస్తా, చూడండి. ఈయన ఒక గీత కార్మికుడు ఎంత హడావిడిగా ఈటల రాజేందర్ పోతుంటే కాన్వాయ్ దగ్గరకు ఆపి ఆయన ఎంత ఆవేదన, ఎంత అంటే ఒక రకంగా ఒక తెలియనటువంటి ఒక ఎమోషన్ ఫీల్ అవుతున్నాడు ఆయన చూస్తుంటే. సొంత ఇంటి మనిషికి వచ్చినటువంటి ఫీలింగ్ ఆయనలో చూస్తున్నాడు. అంటే మీరు వదిలిపెట్టిపోవడం మా నియోజకవర్గాన్ని కరెక్ట్ కాదని ఆయన కళలో బాధపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన మాటలు చూడండి ఒకసారి. అంటే ఇక్కడ క్లియర్ గా ఆయన ఆవేదన, ఆందోళన అర్థమవుతుంది. అంటే ఎంత ఎమోషనల్ గా పబ్లిక్ కి ఈటల రాజేందర్ తన నియోజకవర్గ పబ్లిక్ కనెక్ట్ అవుతాడని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది ఆయన పేజ్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి వీడియో. ఇదే నేను కొత్తగా సృష్టించింది కూడా కాదు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫైట్ చెప్పే ముందు అసలు యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది కూడా నేను ఒకసారి వినిపిస్తా. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని ఇదొక మార్గం. 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో 18 లక్షల కోట్ల రూపాయలు సంపద సృష్టించబడితే డివైడేషన్ రాస్తామంట. అవును, అప్పు పుస్తలు అంట 64,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ఏం లేదు, ఇది ఏం ధైర్యంతో, ఏ నమ్మకంతో మీరు ఇన్ని హామీలు ఇచ్చిండు? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు? మనసుంటే మార్గం ఉందని చెప్పిండు. కడుపు కట్టుకొని ఒక సమయం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలకు బిచారి కాదన్నాడు. రైతాంగ రుణాన్ని కట్టగలిగి రైతు రుణమాఫీ చేయగలిగే సత్తా నీకు ఉందని చెప్పి అడిగితే ఉంటుందా? ఎందుకుంటుంది? మీకు ఏమరక? నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్నా, 40,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే వస్తాయి. రైతు రుణమాఫీని ఒకటే సంవత్సరం చేస్తా అని చెప్పిండు. అనుభవం లేని నీ బుద్ధిహీనత, నీకు ప్రజల మీద ప్రేమ కంటే కూడా. సో ఇట్లా యుద్ధం స్టార్ట్ అయింది. ఈయన సీఎంగా ఉండి ఆయన ఉన్నట్టుగా ప్రజల ముందు పెట్టే ఒక కార్యక్రమం భాగంగా ఎంప్లాయీస్ని ఉద్దేశించి ఆయన స్టేట్ యొక్క ఫైనాన్స్ యొక్క అంశాలను ఏం చేయమంటారు చెప్పండి మీరే అని ఆయన అన్నాడు. అది కుండ బద్దలు కొట్టి చెప్పాడు. ఎవడు అప్పిస్తలేడు, తెలంగాణ మనం ఢిల్లీకి పోతుంటే చొప్పులు ఎత్తుకుపోయి దొంగల్లాగా చూస్తున్నారని ఆయన ఉన్నట్టుగా ఓపెన్గా బోలాగా మాట్లాడాడు. ప్రతిపక్ష పార్టీలో ఆటోమేటిక్గా ఎట్లయినా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అంటే సీఎం లాంటి వాళ్ళే ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఏంటనేది విమర్శలు అందరూ చేశారు. ఈ సందర్భంలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ కూడా స్పందించింది. ఆయన ఎంత సీరియస్గా, ఎంత ఆగ్రహంగా మాట్లాడారో కూడా కనిపిస్తుంది. సో ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కూడా ఒక్కసారిగా ఈటల రాజేందర్ వ్యాఖ్యల తర్వాత, అంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఈటల రాజేందర్ కౌంటర్ ఇవ్వటం, ఈటల రాజేందర్ కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, అట్లాగే పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు అందరూ కూడా కౌంటర్లు ఇస్తారు. వాళ్ళిద్దరి మధ్య కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా కొంత పచ్చిగడ్డేస్తే బగ్గుమందేలాగా పరిస్థితి మారింది. మరి ఇప్పుడు నిజంగా కూడా కాంగ్రెస్ బీజేపీ తోటే తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయని చెప్పాలి. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మధ్య రచ్చ తారాస్థాయికి చేరినటువంటి సందర్భంగా
సీఎం రేవంత్ పైన ఈటల రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అంటే అంతే స్థాయిలో కాంగ్రెస్ నేతలు సైతం ఈటలకు కౌంటర్ ఇచ్చి ఫైర్ అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇద్దరి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నాయి రెండు పార్టీల మధ్య. మరి ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కుట్ర తర్వాత ఈటల రాజేందర్కి రేవంత్ రెడ్డి మధ్య ఉన్నటువంటి బంధమని బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం చేస్తుంది. జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య వైర్యం ఏంటి అనేది అంతా ఆరాధిస్తున్నటువంటి సందర్భాలు. మరి గతం నుంచి కూడా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ వీళ్ళిద్దరి మధ్య వైర్యం స్టార్ట్ అయింది అంటే అది ఈనాటిది కాదు, మునుగోడు ఎన్నికల నాటినప్పటి నుంచి ఉంది. అంటే మునుగోడు ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆనాడు జరిగినటువంటి ఎపిసోడ్ల నుంచి కూడా ఈ వార్ కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే ఆ గొడవ ఇప్పుడుది కాదు. మరి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్కి చేరినటువంటి సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పుడు సై అంటే సై అనుకునేంత రేంజ్కి వెళ్ళింది యుద్ధం ఇప్పుడు ఇద్దరి మధ్య. మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించట్లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మధ్య స్పందిస్తుంది. అంటే ఇద్దరి మధ్య రాజకీయ వైర్యం కొనసాగుతున్న టాకే బలంగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. మరి ఇప్పుడు రేవంత్ వర్సెస్ ఈటల వీళ్ళిద్దరి మధ్య వైరం ఈనాటిది కాదనేది అందరికి తెలిసినటువంటి విషయం. అంటే 2 ఏళ్ల క్రితం మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇద్దరు అమీతుమీకి దిగినటువంటి సందర్భాన్ని సైతం పార్టీ వర్గాలు ఇవాళ తాజాగా గుర్తు చేస్తున్నటువంటి సందర్భాలు. అంటే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇద్దరి మధ్య పరోక్షంగా మాటల యుద్ధం కొనసాగుతుంది. మరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మొదటి నుంచి హైడ్రా పైన ఫైర్ అవుతూనే ఉన్నారు. అయితే తాజాగా జరిగినటువంటి ఒక ఘటన నేపథ్యంలోనే ఆయన కొంత మనస్తాపానికి గురై కొంత ఆయన ఫైర్ బ్రాండ్ కొంత టెంపో పెంచినటువంటి పరిస్థితి. ఇది బీజేపీ వర్గాలు జరుగుతున్నటువంటి చర్చ. అంటే తాజాగా బాచుపల్లికి సంబంధించినటువంటి అక్కడ ఒక అపార్ట్మెంట్ వ్యవహారంలో కొంత నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనేది అక్కడ స్థానికంగా అధికారులు కొంత నోటీసులు జారీ చేశారు. అది హైడ్రా నోటీసులు జారీ చేసిందనే విషయంతో ఇప్పుడు ఎంపీ ఈటల రాజేంద్ర అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరూ అప్రోచ్ అయితే తన ప్రభుత్వానికి కొంత సాన్నిహితంగా ఉన్నటువంటి మంత్రికి శ్రీధర్ బాబుకి ఫోన్ చేసి విషయం హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మాట్లాడి ప్రజల్ని ఇబ్బంది పడేటట్టుగా చూడకండి అంటూ కూడా కొంత కోరినట్టుగా మనకు తెలుస్తోంది. ఇదంతా ఆఫ్ ద రికార్డ్ స్టోరీ. ఇది నిజం ఎంత అనేది ఖచ్చితంగా క్లారిటీ రావాలి. కానీ ఉన్నటువంటి వ్యవహారం అనేది మనకు తెలుస్తున్నటువంటి అంశం, మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం. అయితే ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫోన్ చేసి మరి ఆ అపార్ట్మెంట్ వ్యవహారం మాట్లాడితే ఆలోచన చేయాలి, మరోసారి పునరాలోచించని రిక్వెస్ట్ చేస్తే దానికి కౌంటర్గా శ్రీధర్ బాబు వినపాన్ని కూడా కొంత హైడ్రా కమిషనర్ రంగనాథ్ బేఖాతరు చేశారనేది జరుగుతున్నటువంటి చర్చ. అయితే దీంతో ఆగకుండా ఆ హైడ్రాకి దానికి ఆ నోటీసులకు సంబంధం లేదని స్థానిక తహసీల్దార్ నోటీసులు ఇచ్చారని ఇలాంటి విషయాలు తన దగ్గరకు తీసుకురావద్దనేది పరోక్షంగా ఈటలను ఉద్దేశించి స్టేట్మెంట్ కూడా హైడ్రా కమిషనర్ ఇప్పించినట్టుగా మనకు తెలుస్తుంది. అదే రోజు సాయంత్రమే హైడ్రా కమిషనర్ చేత ఒక వివరణ కూడా వచ్చింది. అయితే ఈటల రాజేందర్కు ఇక్కడ నచ్చినటువంటి అంశం అంటే ప్రజలు సఫర్ అవుతుంటే, ప్రజలు ఇబ్బంది పడుతుంటే అది పట్టించుకోకుండా కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోతున్నాడు. మరోవైపు శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు చెప్పినా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే వింటామనే ఒక భావన అధికారంలో ఉంది. ఇది కరెక్ట్ కాదు అనేది ఆయన ఉద్దేశం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా మాటల తూటాలను ఎంపీ ఈటల ఎక్కుపెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు సందర్భం దొరికిన ప్రతిసారి తప్పిదాలు ఎక్కడ జరిగినా అక్కడ రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు ఈటల రాజేంద్ర. ఇదేమో మొట్టమొదటిసారి కూడా కాదు, గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే గతంలో మునుగోడు ఎపిసోడ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఎందుకు చెప్పానంటే మునుగోడు ఎన్నికల సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి ఇద్దరి మధ్య సవాళ్ళ సందర్భాన్ని సైతం ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఈటల ఆ రోజు వ్యాఖ్యల తర్వాత చార్మినార్ అమ్మవారి ఆలయం దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి. ఆ రోజు కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటుగా రేవంత్తో కొట్లాడబోనని, ధీరుడితో మాత్రమే తాను కొట్లాడతారని ఎద్దేవా కూడా చేశారు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆలయానికి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నేను నీళ్ళతోటి చల్లనితోటి తడిబట్టల మీద రాని ఏడిచింది. మీ అన్న నువ్వు ధీరుడు అనుకున్నా కానీ గిట్ట అనుకోలేని చెప్పలేదు. నువ్వు ధీరుడు అనుకున్నా కానీ గిట్ట ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేసినప్పుడు నేను. అయితే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తాజాగా మౌనంగా ఉన్న పీసీసీ చీఫ్ కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ, లేకుంటే జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ అగ్రనాయకత్వం మీద స్పందిస్తోంది. అయితే ఇక్కడ ఈటల సీఎం రేవంత్ పైన మాట్లాడే సందర్భంలో ఉపయోగిస్తున్నటువంటి భాషకైతే మాత్రం ఈటల ఏ భాష అయితే ఉపయోగించారో దానికి ధీటుగా అదే స్థాయిలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ఈటల రాజేంద్ర మధ్య గొడవలు ఈనాటివి కాదనేది స్పష్టంగా తెలుసు. 2023లో మునుగోడు ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా ఇద్దరి మధ్య జరిగినటువంటి మాటల యుద్ధాన్ని కూడా ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.
మరి అప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కొంత లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకు కేసీఆర్ నుంచి రేవంత్ 25 కోట్లు తీసుకున్నారని ఈటలు ఆరోపించారు ఆ రోజు. దీన్ని తీవ్రంగా ఖండించినటువంటి రేవంత్ హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర తడిగుడ్డలతో వెళ్ళి అక్కడ ప్రమాణం చేద్దామని సవాల్ విసరడమే కాకుండా తడిబట్టలతో భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి తాను కేసీఆర్ నుంచి 25 కోట్లు తీసుకోలేదని ప్రమాణం కూడా చేసి పెద్ద ఎత్తున కంటతడి పెట్టినటువంటి సందర్భం. అప్పుడు ఈటెల రాజేందర్ సవాల్ను స్వీకరించకుండా కొంత సైలెంట్గానే ఉండిపోయారనేది కూడా మనకు తెలిసినటువంటి అంశం. ఇలా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఈటెల రాజేందర్ ఎపిసోడ్ చాలా కాలంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైర్యం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. కానీ ఈ మాటల యుద్ధం ఎక్కడికి దారితీస్తున్న చర్చ అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా ప్రధానంగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నటువంటి సీఎం రేవంత్ ఈటెల విషయంలో ఎలాంటి అడుగులు వేస్తారనేది మాత్రం కొంత ఒక ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠగా చర్చ అయితే జరుగుతోంది. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి అయితే కొంత భిన్నంగా కనిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో. మరి ఇంత వైర్యం ఉన్నటువంటి వ్యవహారం కనిపిస్తుంటే, పైకి కనిపిస్తుంటే, మనందరికి తెలిసినటువంటి విషయంగా తెలుస్తూ ఉంటే దాన్ని కాస్త పబ్లిక్ని రాంగ్ ట్రాక్లోకి మిస్గైడ్ చేసే విధంగా కొంత ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఈయన బీజేపీలో అధ్యక్షుడు అయిపోతే బీజేపీలో చాలా వేగంగా పరిణామాలు కనుక వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మైనస్ అవుతుందోనో, లేకుంటే కనుక ఈయన ఎక్కడ అధ్యక్షుడు అయిపోతే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ నష్టం వాటిల్తుందోనే ఒక ఆందోళన కనిపిస్తుంది. అందుకనే ఇవాళ ఈవెన్ అధ్యక్షుడు అవుతాడనే కొంత ఆయన వాయిస్ పెంచుతున్నాడనే ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆ దిశగా పొలిటికల్ సర్కిల్స్లో విపరీతమైనటువంటి చర్చను రాజేస్తున్నారు. సో ఇదంతా ఒక కుట్రపూరితంగానే కొంత గులాబీ కారు డ్రామాగానే స్పష్టంగా ఈటల పైన కనిపిస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ ఇద్దరి మధ్య ఒక బంధాన్ని, ఒక లేని బంధాన్ని క్రియేట్ చేసే విధంగా స్పష్టంగా కొంత ఆ దిశగా అడుగులు అయితే పడుతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో. సో చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. మీరు కూడా ఈటెల రాజేందర్ అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి వారిద్దరి మధ్య వైర్యం ఎందుకు, ఏం కారణం, మరోవైపు నిజంగానే బీఆర్ఎస్ కొంత సోషల్ మీడియాలో సృష్టిస్తున్నటువంటి వాదనల నేపథ్యంలో నిజంగానే వాళ్ళిద్దరి మధ్య బంధం ఉందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.